ఏపీలో మద్యం కుంభకోణం తీగలాగుతున్నారు. సిఐడి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హైదరాబాద్ నివాసంలో వరుసగా 4వ రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ కమిషనర్ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాలను సీజ్ చేశారు. బయట పోలీసులు కాపలా ఉంచి లోపల సిఐడి బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక ఫైళ్లను సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానాన్ని మార్చేసింది. లైసెన్సింగ్ విధానానికి స్వస్తి చెప్పి ప్రభుత్వమే మద్యం షాపులను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు ప్రారంభించింది. బహుళజాతి కంపెనీల బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేసి సొంత మనుషుల డిస్టిలరీలను ఏర్పాటు చేసి వారు తయారు చేసే స్థానిక బ్రాండ్లను మద్యం షాపుల ద్వారా అమ్మకాలు ప్రారంభించారు. మద్యం ధరలను పెంచి ఆ మొత్తాన్ని కమిషన్ల రూపంలో వసూలు చేశారు. లిక్కర్ కేసుకు 250 రూపాయలు, బీర్ కేసుకు 100 రూపాయలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు. ఈ మొత్తాన్ని హైదరాబాద్ లో ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ డిస్టిలరీ అధినేత ఈ కమిషన్ మొత్తాన్ని వసూలు చేసి అధికార పార్టీ పెద్దలకు అప్పచెప్పేవారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి తెలిసే ఈ దందా జరిగిందని కూడా సమాచారం. దీంతో పాటు తమకు కావాల్సిన సరుకుని ఎక్కువగా అమ్ముకునేందుకు కొన్ని డిస్టిలరీల యజమానులు ఎక్కువ మొత్తాన్ని కమిషన్ గా ఇచ్చి తమ సరుకును అమ్ముకునేవారని కూడా చెబుతున్నారు. ఏపీలో ఉన్న డిస్టిలరీలను వైసీపీ నేతలే కైవసం చేసుకున్నారు. కొంతమందిని బెదిరించి మరికొన్ని డిస్టిలరీల్లో అధికార పార్టీ నేతలు భాగస్వామ్యులుగా చేరారు. కమిషన్ల దందాను నిగ్గు తేల్చేందుకే కొత్త ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాసుదేవరెడ్డి తన కారులో ఫైళ్లను ఎత్తుకెడుతుండగా చూసిన వారు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి రంగంలోకి దిగి కేసు నమోదు చేయడమే కాకుండా వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు ప్రారంభించింది. సోమవారం సాయంత్రం వరకు కూడా ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు విజయవాడ ప్రసాదంపాడులోని ఎక్సైజ్ కమిషనర్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాలకు తాళాలు వేశారు. లోపల తమకు కావాల్సిన సిబ్బందిని పిలిపించుకుని వివిధ అంశాలపై సమాచారం, వాటికి సంబంధించిన ఫైళ్లను కూడా అడిగి తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సైజ్ కమిషనరేట్ లో ఉన్న కొంతమంది కీలక అధికారులు కూడా వాసుదేవరెడ్డికి వత్తాసు పలికారని సిఐడికి సమాచారం. వారిని కూడా పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించారు. ముఖ్యంగా మద్యం విధానం మార్పు, డిస్టిలరీల నుంచి ఏ మేరకు కొనుగోలు చేశారు, ఇతర రాష్ట్రాల కంటే మద్యం ధరలు ఎందుకు పెంచారు, కమిషన్లు ఎవరు వసూలు చేశారు, ఆన్లైన్ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదు అనే అంశంపై సుదీర్ఘంగా అధికారులను సిఐడి ప్రశ్నిస్తోంది.